పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వం విప్ గారికి కాలువ శ్రీనివాస గారికి, పెద్దలు గౌరవనీయులు అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారికి, పెద్దలు గౌరవనీయులు మరి సింగల్మల్ల శాసనసభ్యురాలు శ్రావణి గారికి, పెద్దలు గౌరవనీయులు తాడపత్రి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు పెద్దలు దేశీ ప్రభాకర్ రెడ్డి గారికి, పెద్దలు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసి వర్గం గారికి, పెద్దలు గౌరవనీయులు మరి బీజేపీ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు రాజేష్ గారికి, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవ్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీధర్ చౌదరి గారికి, లేబర్ చైర్మన్ వెంకటశివ గారికి, మరి లింగాయత్ ఫెడరేషన్ చైర్మన్ మరి జిల్లా ఎస్పీ గారికి, మరి ఇతర పెద్ద వేదిక మీద ఉన్న నాయకులకు, వేదిక ముందున్న మరి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరుతో నమస్కరిస్తున్నా. ఈరోజు 2 సంవత్సరాల కూటమి పాలనలో కూటమి ప్రస్తావన విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి స్వర్ణాంధ్ర వరకు రాష్ట్ర కొత్త చరిత్ర లిఖిస్తూ 2014లో మరి ప్రజలు కూటమి ప్రభుత్వానికి తీర్పు ఇవ్వడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, మరి ఇలాంటి 2 ఏళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రగతి ప్రభుత్వం అనే ప్రజల నమ్మకాన్ని గెలిచిన, సమాజమే భరోసా ఇస్తున్న, భవిష్యత్ అందుబాటులోకి అనే సిద్ధాంతంతో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కష్టపడుతున్నారు. ఆశ్చర్యం నుంచి తులస్థిరవాదం వరకు, విధ్వంస స్థానం నుంచి వికాసం, అశాంతి స్థానం నుంచి ప్రశాంతం నెలకొట్టుకుంటూ ఫలితాల ప్రభుత్వం ఒక ప్రభుత్వం అంటే మార్పు కాదు, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇది ఒక నాణ్యతని నిరూపించుకున్నాం. తల్లికి వందనం నుంచి స్త్రీశక్తి వరకు, అన్నదాత నుంచి ఏపీఎల్ భరోసా వరకు, మహిళా సాధికారత నుంచి మరి యువత ఉపాధి వరకు, రాజధాని అమరావతి నుంచి నిర్మాణం నుంచి ప్రపంచ స్థాయి పెట్టుబడుల వరకు, పోలవరం నుంచి నదుల అనుసంధానం వరకు, గుడ్ గవర్నెన్స్ నుంచి మరి గ్రీన్ ఎనర్జీ వరకు ప్రతి రంగంలోనూ ప్రగతిని చూసి మరి ఈరోజు మనం అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రజలకు నమ్మకాన్ని నిలబెట్టి ప్రతిరోజు కష్టపడి మాన్య ముఖ్యమంత్రి వారు, కూటమి నాయకులు అందరూ కూడా ఈ ప్రజలను సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, అభివృద్ధి చెందాలని ప్రతిరోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు 2 సంవత్సరాలు ప్రతి వర్గానికి, ప్రతి మరి పేదవాళ్ళకి ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు కూడా అన్ని చేయడం జరిగింది. మనం అందరూ ఒకసారి ఆలోచించాలా. గత 2 సంవత్సరాలు మరి కింద 5 సంవత్సరాలు రాక్షసుల పాలన నుంచి ఈ రోజు అశాంతి నుంచి మరి ఈ రోజు ప్రశాంతత వచ్చి అభివృద్ధి వైపు రాష్ట్రం పరిగెత్తుతా ఉంది. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనం ఈ 45 రోజులు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమానికి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన అందరిపై ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాం. మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాలా, ఆ 2 సంవత్సరాల కిందట ఈ రాష్ట్ర అధినేత మళ్ళీ ముఖ్యమంత్రి వర్యులు 53 రోజులు జైల్లో పెట్టిన రోజు
తెలుగుదేశం కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఏ రోజు మర్చిపోకూడదని మీ అందరికీ, ఎందుకంటే ఆ దుర్మార్గుల పాలనలో తెలుగు ప్రజలు నిరంతరం కష్టపడాలని, తెలుగు ప్రజలు బాగుండాలని 40 సంవత్సరాలు పోరాడి ఈ రాష్ట్రాన్ని దేశ పటంలో ప్రపంచ పటంలోనే ఆంధ్ర ప్రజలు గుర్తించిన నాయకుడిని ఆ దుర్మార్గ ప్రభుత్వం ఎండగట్టాల్సిన అవసరం మన అందరికీ ఉందని మీ అందరికీ మనం చేస్తుంది. అలాగే ఈ రాష్ట్ర దశ దిశ మార్చే నాయకుడు, భవిష్యత్ నాయకుడు మరి ఆ రోజు యువకులు పాదయాత్ర చేసినప్పుడు మన తల్లి సమానంలోనైన మౌనమ్మ గారు ఆర్తించి కొడుకుని మరి ఈ రాక్షస ప్రజల్లో సమక్షంలో పాదయాత్ర దిగ్విజయం చేయాలని ఆ రోజు పంచిన సంఘటన మన జీవితంలో మర్చిపోయే రోజులని, ఈ 2 సంఘటనలను ప్రతి తెలుగువాడు గుర్తుపెట్టుకున్నారా. ఆ రాక్షస పాలన నుంచి ఈ రోజు అభివృద్ధి, సంక్షేమం ఈ రోజు మనం అందరం ఫలాలు అనుభవిస్తున్నాం. అన్ని వర్గాలకు సంక్షేమం అందుతా ఉంది. ఈ రోజు రైతుకు, మహిళలకు, స్త్రీ శక్తిను దాదాపు 70 కోట్ల మంది ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్సులో ప్రయాణిస్తున్నారు. దాదాపు 4,000 రూపాయలు ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వకుండా 4,000, 10,000, 15,000 రూపాయలు ప్రపంచంలోనే సంక్షేమ పేదవాళ్ళకి అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా అనేది మనం ఎప్పటికీ మర్చిపోవాలి. మరి అలాగే విద్య యువత అనేక సంవత్సరాలుగా మరి ఉపాధి లేకపోతే ఈరోజు ఉపాధి మరి డిఎస్ఆర్ కానీ పోలీస్ సెలక్షన్ కానీ చేస్తే దాన్ని కూడా మరి రాజకీయం చేస్తున్నారంటే మన యువత ఉద్యోగంలో ఉండేదానికి కూడా వైసీపీ ప్రభుత్వం ఇష్టపడడం లేదంటే ఈ దుర్మార్గాల్ని ఈ రాష్ట్రం నుంచి తరుముకొట్టే అవసరత ఎంతుందని మనవి చేస్తూ మరి గుంతకల్ శాసనసభ్యులు గౌరవనీయులు మరి గుమ్మనూరు జయరాం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా